ఏదన్నా ఒకటి పొందాలంటే ఏదో ఒకటి కొంచానికి కొంచెం త్యాగం చేస్తేనే పొందగలం. పొందిన దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే దాన్ని స్థిరంగా నిలుపుకునే పద్ధతి యోగక్షేమం వహామ్యహం అనేసి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు. మనకేదో లభ్యమైంది అంటే అది యోగం. ఆ ఉన్నది మళ్ళీ పోకుండా అలాగే మన దగ్గర ఉండటం క్షేమం. యోగక్షేమం వహామ్యహం అన్నాడు. దీన్ని పొందేదానికి మనం ప్రయత్నంలో మీరందరూ కూడా చేయాలంటే కొద్దిపాటి ఆహార విహార వ్యవహారాలలో కొంచెం ఒక పద్ధతి పాటించాలి. వ్యవహారాలలో పరమాత్ముడు పగలు ఇచ్చాడు పని చేసేదానికి, రాత్రి ఇచ్చాడు నిద్రపోయేదానికి. ఈ కాలంలో అనేక మంది రాత్రి 11-12 గంటల వరకు టీవీలు చూస్తూ మేలుకొని ప్రొద్దునే బ్రహ్మముహూర్తానికి లేచే మహానుభావుడు మాకు ఎవరూ కనపడడం లేదు. బ్రహ్మముహూర్తం 3:30కు లేయకున్నా సూర్యోదయాత్ పూర్వం లేచి చల్లనీళ్ళ స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం వగైరా చేసుకొని నాకు ఈ బతుకునిచ్చిన ఓ పరమాత్మ నువ్వు ఉన్నావు అనేసి ఒక్క అరగంట ధ్యానంలో కూర్చోగలిగితే కూడా మానవుడు మార్పులు వస్తాయి. ఎందుకంటే మనం తినే తిండి మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. తిండి వ్యవహారంలో అతి కటు పదార్థాలు కానీ ప్రకోపాలు పెంపొందింపచేసే ఆహారాలు కానీ సులభంగా జీర్ణం కాని ఆహారాలను కానీ తీసుకోకుండా ఆ తీసుకునే ఆహారం కూడా నియమబద్ధంగా పూర్తిగా ఆకలి వేసినప్పుడు ఆకలి చచ్చిపోయేంత వరకు గమనుంటే మళ్ళీ ప్రయోజనం లేదు. బాగా ఆకలైనప్పుడు తేలికగా సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తింటుంటే పొట్ట ఆనందంగా ఉంటుంది. ఆ పొట్ట ఒక్కటి ఆనందంగా ఉంటే అన్ని రోగాలకు మూలం పొట్ట.